పచ్చని పొలాల మధ్య చిరునవ్వులు చిందిస్తున్న మంత్రి పరిటాల సునీత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో రాటుదేలిన వ్యక్తి. ఆమె నవ్వు వెనక ఎన్నో విషాదాలు, మరెన్నో పోరాటాలు. సునీత పరిటాల రవిని వివాహం చేసుకున్నారు. తొలినాళ్లలో భర్త చాటు భార్య, ఇంటికి వచ్చే అతిథులకు వండివార్చే ఇల్లాలు మాత్రమే. ముఠా కక్షల పరాకాష్ఠకు పరిటాల రవి బలైపోయారు. అప్పటి వరకు ఇంటికే పరిమితమైన సునీత నమ్ముకున్న జనం కోసం బయటకు రాక తప్పని పరిస్థితి. ఇల్లే ప్రపంచంగా ఉన్న ఆమెకు రాష్ట్రమంతా తన ఇల్లుగా భావించి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. చుట్టూ జనం, బయటికెళ్తే వెంట కదిలే అభిమాన ప్రజానీకం, ఏదైనా కార్యాలయానికెళ్తే ఆదేశాల కోసం ఎదురుచూసే అధికార గణం. అయితే ఇవేవి ఆమె మనసుకు తృప్తినియ్యవు. పచ్చని పొలాల్లో పనిచేస్తుంటేనే ఆమెకు ఆనందం. పొడమి తల్లితో అనుబంధమే ఆమెకు అద్వితీయమైన తృప్తి. ఏపుగా పెరిగిన చెట్ల మధ్య నడుస్తుంటే అదే మనసుకు హాయి. ఎందుకిలా అంటే దాని వెనుక మరచిపోలేని గతం దాగి ఉంది. భర్తతో కలిసిమెలిసి చేసిన శ్రమైక జీవన సౌందర్యం ఇమిడి ఉంది. కొబ్బరి చెట్లు కోనసీమలోనే ఎందుకు పెరగాలి, రాయలసీమలో పెంచటం మనకు చేతకాదా అని ఒక రైతుగా పరిటాల రవి మొండితనం ఇందులో దాగి ఉంది. వ్యవసాయంలో యజమాని కూలీ తేడా లేకుండా పనిచేయాలన్న సమానత్వ ధోరణి కనిపిస్తుంది. ఇప్పటికీ తన పొలంలో కొంత భాగంలోనైనా విత్తనాలు ఆమె వెయ్యాల్సిందే. ఇద్దరు నడుచుకొని పోయిన రోజులు ఉన్నాయి, ట్రాక్టర్లో పోయిన రోజులు ఉన్నాయి, ఎద్దుల బండిలో కూడా కూలీలకు అన్నం తీసుకొని పోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎంత కష్టమైనా, ఎంత పని చేసి బయట ఎన్ని పనులున్నా కూడా తోటలోకి వచ్చి ఒక గంట సేపు ఉండిపోతే మా ఆయనతో గడిపినట్లంతా ఆనందంగా కూడా మాకుంటుంది. నేను మా కుటుంబ సభ్యులు కానీ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఈ తోటలోకి వచ్చి ఇంటికి వచ్చి ఒక గంటన్నా ఇక్కడ మేము స్పెండ్ చేసే వస్తూ ఉంటారు పిల్లలు కానీ వాళ్ళు. ఈ తోట అంటే అది చెప్పేదానికి కూడా కాదు, చాలామంది ఈ తోటలో తనతో పాటు పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఈ తోట గురించి పరిటాల రవి గారు ఏ విధంగా కష్టపడినారని. ఇల్లాలి బాధ్యత నుంచి మంత్రిగా ఎదిగే క్రమంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. కొన్ని తేనె కన్నా తీపివి, మరికొన్ని విషం కన్నా చేదైనవి. కుటుంబ సభ్యులను కోల్పోయిన చేదు నిజం, ప్రజాభిమానం అనే పెద్ద కుటుంబం వచ్చిందన్న తృప్తి, ఈ రెండిటి మధ్య ప్రస్తుతం ఆమె జీవిస్తున్నారు. ఎందుకంటే సునీత మామ శ్రీరాములు, మరిది శ్రీహరి ఇద్దరూ ప్రత్యర్థుల దాష్టికానికి బలైపోయారు. భర్త పరిటాల రవి కూడా అదే క్రమంలో హత్యకు గురయ్యారు. ఇంకా భర్త మరణం నుంచి తేరుకోలేదు. పెనుకొండ ఉప ఎన్నికలు వచ్చాయి. నామినేషన్ వేసేందుకు వెళ్తే అక్కడ జరిగిన పోలీసు కాల్పుల్లో 6 కార్యకర్తలు చనిపోయారు. ఆనాటి భయానక పరిస్థితి ఆమె మాటల్లోనే. రాజకీయాలు నాకు వద్దు, నా పిల్లలను తీసుకుని ఎక్కడన్నా దూరం వెళ్ళిపోయి బతకాలా అనేది నాలో కూడా కలిగింది ఆ రోజు. కానీ ఒక్కసారి తిరిగి ఆలోచన చేసి నా పక్కనే ఒక బాడీ పడింది. ఆ బాడీని చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదేమో, నేను నా పిల్లల్ని తీసుకొని బయటికి పోతే అది నా స్వార్థం అవుతుంది. ఆ రోజు రవి గారు కూడా వెళ్ళిపోయింటే ఉండేవారు, కానీ ఇది నా స్వార్థంలాగా ఉంటుందనే విషయం నేను తెలుసుకొని ఆ బాడీ చూసిన తర్వాత నాలో మైండే మొద్దబారిపోయి నేను నామినేషన్ వేయాలా, వీళ్ళందరికీ అండగా నేను నిలబడాలనే దాని మీద ఆ రోజు నేను బాడీలన్నీ దాటుకుంటూ రక్తం మరకలతో నా బట్టల మీద కూడా బ్లడ్ ఎగిరింటే ఆ బట్టలతోనే పోయి నేను నామినేషన్ కూడా వేసినాను. భర్తను పోగొట్టుకున్నాక కుటుంబ సభ్యుల అండ, పిల్లలు ఇచ్చిన సహకారం మరువలేనిదంటున్నారు సునీత. ఏ విషయంలోనూ ఇబ్బందులు పెట్టకుండా పిల్లలు ఉన్నత చదువులు పూర్తి చేయటం ఎంతో సంతోషమిచ్చిందంటారు ఆమె. భర్త, ఇతర కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చి ఏడవని రోజు లేదు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన కుటుంబ సభ్యుల త్యాగాన్ని చూసి గర్వపడాలో, వారి ఫోటోలను చూసి కన్నీళ్లు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. శత్రువుకు కూడా ఈ బాధ వద్దని నీరింకిన కళ్లతో చెబుతారు సునీత. ఎప్పుడు చూసినా మామయ్య, అత్తయ్య, తర్వాత మరిది అందరూ కూడా ఒకరికొకరు 5 మంది ఫోటో 6 మంది ఫొటోస్ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ ఉండాలంటే ఒక్కొక్కసారి మేము ఎందుకు బతికామా అనిపిస్తుంది. మేము కూడా వాళ్ళతో పాటు పోయి ఉంటే అక్కడ హ్యాపీగా ప్రశాంతంగా ఉండేది. కానీ వీళ్ళంతా చనిపోయి పైన దేవుళ్ళు అయిపోయారు, మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టిపోయినారనే బాధ కూడా కలిగేది ఒక్కొక్కసారి వాళ్ళని చూసి. ఆ రోజు కాదు, ఈరోజు కూడా బాధ వేస్తుంది. ఏదన్నా ఎక్కువ ప్రెషర్ అయ్యి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు
ఇంటికి కలిసిపోయి వస్తేనే వాళ్ళందరినీ చూస్తే మళ్ళీ అదో కలుపు బాధ అవన్నీ కూడా కలుగుతూ ఉండే. అట్లాంటివి కూడా ఇట్లా పరిస్థితి కూడా ఎవరికి నేనైతే అనుకుంటాంట ఇది నాతోనే అయిపోవాలా, ఒక శత్రువు కూడా ఇలాంటిది రాకూడదు అని కూడా చాలాసార్లు నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను. గృహిణి నుంచి మంత్రిగా ఎదిగిన రవి ఇమేజ్ వల్లనేననేది సునీత మనసులో మాట. మంత్రి స్థానంలో తాను కూర్చున్నా ఈ సీటు ఎప్పటికీ రవిదేనని చెబుతారు. మంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చినప్పుడు 100 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ, అపూర్వ ప్రజాస్పందన అంతా రవి పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనంగా అభివర్ణించారు. చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవిని హోదాలా కాకుండా బాధ్యతలా భావిస్తానని, మంచి పేరు తెచ్చుకుంటానని చెబుతున్నారు. అన్ని గ్రామాలన్నీ తిరుక్కుంటా ఈ ఇంటి దగ్గర సమాధి దగ్గరకు వచ్చేతలకి అది తట్టుకోలేకపోయినాం. మేనే కాదు, ఊర్లో అందరూ పండగ వాతావరణంలాగా ఊర్లో ఉంది. కానీ ముగ్గులు వేసినారు, మినిస్ట్రీ అక్కయ్య వస్తుందనేది ఉంది. కానీ అన్నయ్య దగ్గరికి వచ్చేతలకి అది చాలా బాధిస్తుంది. అది ఇప్పుడే కాదు, అది ఎప్పటికీ కూడా ఇంకా లేసి వస్తాడేమని ఒక్కసారి ఆడిపోయి గట్టిగా ఏడ్చేసాను. అంటే అంత బాధ వేసింది. ఆయనకి రావాల్సింది నాకు వచ్చింది అనేది అది. నందమూరి, నారావారి కుటుంబాలతో పరిటాల కుటుంబానిది అవినాభావ సంబంధం. తండ్రిని, తమ్ముడిని పోగొట్టుకుని పరిటాల రవి అజ్ఞాత జీవితం గడుపుతున్న సమయంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. రవి హత్య తర్వాత చంద్రబాబు తమ కుటుంబానికి, తెలుగుదేశం కార్యకర్తలకు అండగా నిలిచిన తీరు మరువలేమని కృతజ్ఞత నిండిన మనసుతో చెప్పారు. కుటుంబం బాధ్యతలు తీసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని అదే స్థాయిలోనే నాకు రాజకీయాలన్నీ ఓనామాలను కూడా తెలియని దాని కూడా వ్యక్తిని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా 2 సార్లు చేసి 3వ నన్ను మినిస్టర్ చేశారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లే మా కుటుంబం నిలబడిండేది.